హలో ఎవరీవన్, వెల్కమ్ టు గాంధీవం. సో ఈ వీడియోలో మనం లాస్ట్ ఇయర్ అంటే 2023 ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో అడిగిన క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్ పేపర్ మనకి 10th January షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్ పేపర్. మనకి ఇందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అందుకని ఈ పేపర్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడగలిగితే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. అదేవిధంగా ఈ మోడల్లో ఏ క్వశ్చన్ వచ్చినా కానీ మీరు చేసే విధంగా ఉంటుంది. ఓకేనా, మరి అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి, రైట్. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. మీరు చూసినట్టయితే మనకి ఏముందో చూడండి, 2 blanks ఉన్నాయి. దే వర్ నాట్ డాష్ టు ఈట్ డ్యూరింగ్ ద డాష్ అని ఇలా మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు 2 blanksతో. ఇది మనం ఆన్సర్ చేద్దాం, రైట్. అయితే మనకు ఆప్షన్లో అలౌడ్ అని, అదేవిధంగా మనకి బ్రేక్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. వీటిని ఏమంటామంటే మనం హోమోఫోన్స్ అంటామండి. ఓకేనా, హోమోఫోన్స్ అంటే ఏమీ లేదు. హోమో అంటే సేమ్, ఫోన్ అంటే సౌండ్. హోమోఫోన్ సేమ్ సౌండ్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఫస్ట్ 2 ఆప్షన్ మనకి ఏముంది, అలౌడ్ అనే వర్డ్ ఉందా, ఎలౌడ్. ఇక్కడ కూడా ఎలౌడ్ అనే వర్డ్ ఉంది, రైట్. ఎలౌడ్ ఇక్కడ ఎలౌడ్ ఇది అండి, అలౌడ్. ఇవి వినడానికి ఎలా ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. అలౌడ్ కాబట్టి వీటిని హోమోఫోన్స్ అంటాం. అదేవిధంగా బ్రేక్ ఇవి కూడా వినడానికి ఎలా ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. అలా వినడానికి సేమ్ ఉంటే వాటిని ఏమంటాం మనం, హోమోఫోన్స్ అంటాం. అంతే. సో ఈ కాన్సెప్ట్ అనేది మనకి హోమోఫోన్స్ పైన ఉన్న కాన్సెప్ట్. ఈ విషయం మీకు తెలియకపోయినా పర్లేదు, ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు, రైట్. అయినా ఎందుకు చెప్పారంటే యూ షుడ్ నో. ఓకేనా, సో మనకు తెలిస్తే ఇది కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తుంది కాబట్టి దానికోసం నేను చెప్పే అంతే. ఈ హోమోఫోన్స్ అనే విషయం మీకు తెలియకపోయినా పర్లేదు, ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. అయితే ఇక్కడ మనకి ఏమంటాం చూడండి, దే వర్ నాట్ డాష్ టు ఈట్ అంటే ఇక్కడ మనకి మీనింగ్ బట్టి అర్థం చేసుకుంటే ఇక్కడ ఏం కావచ్చు, ఇక్కడ వాళ్ళని సో తినడానికి, ఈట్ అంటే తినడమే కదా, తినడానికి అనుమతించలేదని రావాలి, రైట్. అనుమతించలేదు అనే వర్డ్ మనకి ఏమొస్తుంది, అలౌడ్ అనే వస్తుంది, రైట్. ALLO మనకి ఇది అలో. ఓకేనా, ఇది మనకి ఏం చెప్తుంది, అనుమతి అనే విషయాన్ని చెప్తుంది, అనుమతించడం. ఓకేనా, అనుమతి గురించి, రైట్. మరి అలా కాకుండా అలౌడ్ అన్నాం అనుకోండి, అలౌడ్. మీరు అబ్జర్వ్ చేసినట్టు ఇందులో ఏముంది, లౌడ్ అంటే ఏంటి, బిగ్గరగా. ఓకేనా, సో బిగ్గరగా అని చెప్పినప్పుడు ఏమంటాం మనం, లౌడ్ సౌండ్ అంటాం కదా. కాబట్టి ఆ విధంగా, కాబట్టి ఈ రెండు మనకి మీనింగ్స్ డిఫరెంట్. ఇక్కడ మనకి ఏంటి, వాళ్ళని అనుమతించలేదని చెప్పాలి కాబట్టి ఏం రావాలి మనకి, ఎలో అని రావాలి. కాబట్టి మనకి అలౌడ్ రాదు, అది తీసేసాం. మరి ఇప్పుడు ఏ కానీ బి కానీ ఆన్సర్ అవ్వాలి. అయితే మనకి ఏలో మనకి ఏముంది, BRAKE ఉంది, ఇక్కడ ఏముంది, BREAK ఉంది, రైట్. మరి ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా క్లాస్ జరుగుతున్నప్పుడు, క్లాస్ ఒక 3 hours క్లాస్ అనుకోండి, అందులో మనకి మధ్యలో 1.5 hours తర్వాత విరామం ఇస్తారు కదా, ఆ విరామాన్ని ఏమంటామంటే మనం BREAK, బ్రేక్. సో ఈ బ్రేక్ మీనింగ్ మనకి ఏంటి, విరామం. ఓకేనా, ఈ బ్రేక్ మనకి ఏంటి, విరామం. మరి ఈ బ్రేక్ అంటే మనకి నార్మల్గా వెహికల్స్ ఉంటాయి కదా, వెహికల్స్ స్లో చేయడానికి మనం వేస్తాం కదా బ్రేక్, ఆ బ్రేక్ ఇది. అర్థమైందా, వెహికల్స్లో వేసే బ్రేక్ BRAKE, బ్రేక్ వెహికల్స్లో వేసేది. మనకి మధ్యలో విరామం అంటాం కదా, ఆ బ్రేక్ మనకి ఏంటి, BREAK, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం, డ్యూరింగ్ ద డాష్ అన్నప్పుడు మనకి ఏం చెప్పాలి, విరామం. అంటే వాళ్ళకి బ్రేక్ టైంలో తినడానికి అనుమతించలేదు అని మీనింగ్ రావాలి, రైట్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి. సో ఫస్ట్ బ్లాంక్లో అనుమతి అనే మీనింగ్ రావాలి కాబట్టి అలౌడ్ రావాలి. సెకండ్ దాంట్లో మనకి విరామం, వాళ్ళ విరామ సమయంలో వాళ్ళకి తినడానికి అనుమతి ఇవ్వలేదు కాబట్టి ఏం రావాలి, BREAK రావాలి. సో ఈ విధంగా మనకి క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. ఈ మీనింగ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, రైట్. ALLO అలో అంటే అనుమతి, లౌడ్ అంటే బిగ్గరగా, సో బ్రేక్ అంటే విరామం, BREAK బ్రేక్ అంటే స్లో డౌన్ అని చెప్పొచ్చు. ఓకేనా, లేదా మనకి ఏంటి, సో వెహికల్స్కి ఉండే వాటిని ఏమంటాం మనం, స్లో చేయడానికి వాడే వాటిని ఏమంటాము, బ్రేక్ అంటాం. ఓకేనా, రైట్. మనం నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. చూడండి, సెకండ్ క్వశ్చన్, బ్యాగ్ అండ్ బ్యాగేజ్. సో ఈ వర్డ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది మనకి చాలా ఫ్రీక్వెంట్గా ఎగ్జామినేషన్లో వస్తున్న ఈడియం. యాక్చువల్లీ ఇది ఒకరికి ఇచ్చారు కదా, గివెన్ ఈడియం. సో చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్న ఈడియం ఇది, రైట్. నార్మల్గా మనకి తెలుగులో మాట్లాడేటప్పుడు మనం ఏమంటామంటే, ఎవరైనా సరే ఒక సిటీ కానీ లేదా ఒక ప్లేస్ కానీ విడిచిపెట్టి కంప్లీట్గా వెళ్ళిపోతున్నారు అనుకోండి, అలా కంప్లీట్గా వెళ్ళిపోతే మనం ఏమంటామంటే వాళ్ళు మోటాములు సర్దుకొని వెళ్ళిపోయారంటాం. అలా మోటాములు సర్దుకున్నారు అంటే దాని మీనింగ్ ఏంటి, వాళ్ళ వస్తువులంతా తీసుకెళ్ళిపోయారు, వాళ్ళ లగేజ్ మొత్తం తీసుకెళ్ళిపోయారు అని. సో ఆ మీనింగ్ని ఏమంటామంటే మేము ఇక్కడ బ్యాగ్ అండ్ బ్యాగేజ్. ఓకేనా, బ్యాగ్ అండ్ బ్యాగేజ్. కాబట్టి ఇప్పుడు మనకి బ్యాగ్ అండ్ బ్యాగేజ్ మీనింగ్ మనకి ఏంటి, సో విత్ ఆల్ బిలాంగింగ్స్ అని చెప్పొచ్చు. వాళ్ళకి ఉన్న సామాన్లన్నీ పట్టుకొని వెళ్ళిపోయారు కాబట్టి, అంటే కంప్లీట్గా వెళ్ళిపోయారు, వాళ్ళు మళ్ళీ తిరిగి రారనే ఉద్దేశంలో మనం బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అంటాం. కాబట్టి ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకుని ఈడియం, ఇది మీరు మర్చిపోవద్దు. ఓకేనా, సో రిమైన్ మనకి క్లోజ్ ఫ్రెండ్స్ కాదు, మీకే బిగినింగ్ కాదు, లాట్స్ ఆఫ్ బ్యాగ్స్ కాదు. ఇక్కడ బ్యాగ్ ఉంది కదా అని చెప్పి చాలామంది లాట్స్ ఆఫ్ బ్యాగ్స్ అనుకుంటారు, అది ఆన్సర్ కాదు. ఇక్కడ మనకి ఏంటి, విత్ ఆల్ బిలాంగింగ్స్ అంటే మీనింగ్ ఏంటి, వాళ్ళకి చెందిన వస్తువులన్నీ. బిలాంగింగ్స్ అంటే వాళ్ళకి చెందిన వస్తువులన్నీ
వస్తువులన్నీ సామాన్లన్నీ తీసుకువెళ్ళిపోయారని మీనింగ్, రైట్? ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో మనకి ఇది కూడా మనకి మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చారు, ఇది మనం చేద్దాం చూడండి, రైట్? అలాస్, మనకి ఈ అలాస్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా సరే సాడ్నెస్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు, ఓకేనా? సో సాడ్నెస్, విచారం వ్యక్తపరిచేటప్పుడు అలాస్ అనే వర్డ్ వాడతాం, రైట్? సో అది పక్కన పెట్టి మనకి ఏముందో చూడండి, ద ఫారెస్ట్ టర్న్ ఇంటూ ఎ డాష్ ల్యాండ్. మరి ఇక్కడ మనకి విచారం వ్యక్తపరుస్తున్నామంటే ఏమై ఉండాలి? ఈ ఫారెస్ట్ అనేది ఏ విధంగా మారి ఉండాలి? పాజిటివ్గా మారి ఉండాలా, నెగిటివ్గా మారి ఉండాలా? నెగిటివ్గా మారి ఉండాలి, ఓకేనా? సో ఇంతకు ముందు అదేంటిది? ఫారెస్ట్. టర్న్ అంటే టర్న్ ఇంటూ అంటే చేంజ్ అయిపోయింది. ఎలా చేంజ్ అయిపోయింది? ఒక ల్యాండ్గా చేంజ్ అయిపోయింది. మరి ఎలాంటి ల్యాండ్గా చేంజ్ అయ్యి ఉండాలి? అది నెగిటివ్ ల్యాండ్గా చేంజ్ అయ్యాలి. మరి చూద్దామా ఎలాంటి ల్యాండ్? బీర్. బీర్ అంటే మనం ఏంటి? మనం నార్మల్గా తాగేదాన్ని ఏమంటామంటే బీర్ అంటాం, ఆల్కహాల్. కాబట్టి ఇది కాదు, ఆల్కహాల్ ల్యాండ్ కాదు. బయర్ ల్యాండ్ అంటామా? కొనే ల్యాండ్ అంటామా? కాదు, బయర్ ల్యాండ్ కాదు. మరి ఇక్కడ ఏముంది? బిఏఆర్, ఈ బేర్ ఉంది, బిఈఏఆర్ బేర్ ఉంది, రైట్? నార్మల్గా మనకి ఈ బేర్ ఉంది కదా, బిఈఏఆర్ బేర్ ఉంది కదా, ఇది మనకి ఏం చెప్పొచ్చు అంటే నార్మల్గా టాలరేట్ అని చెప్పొచ్చు అండి. టాలరేట్ అనేది ఒక మీనింగ్, టాలరేట్. అదేవిధంగా ఇంకోటి మనకి ఏంటంటే గివ్ బర్త్ అని కూడా చెప్పొచ్చు. జన్మనివ్వడాన్ని కూడా మనం ఏమంటామంటే బిఈఏఆర్ బేర్ అంటామండి. సో ఈ విధంగా మనకి ఇంకా మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. లేదా మనకి ఒక యానిమల్ కూడా ఉంటుందండి, బేర్. మనం ఎలుగుబంటి అంటాం కదా, దాన్ని కూడా మనం ఏం చెప్పొచ్చు? బేర్ అని చెప్పొచ్చు. లేదా మనకి ప్రొడ్యూస్, మనకి ఏదైనా ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, ఆ ఫ్రూట్స్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని కూడా ఏమని చెప్పొచ్చు మనం? బిఈఏఆర్ బేర్. ఇలా మనకి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయన్నమాట. సో వీటిలో మీకు ఎన్ని గుర్తుంటే అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? బట్ మనకి ఇక్కడ ఇది సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను చెప్పా, ఇది చూసి కంగారు పడద్దు, ఇన్ని వర్డ్స్ నేర్చుకోవాలని చెప్పి కంగారు పడద్దు. ఈ బిఈఏఆర్ బేర్ చూసి మీకు ఏ వర్డ్ గుర్తుంటే ఆ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మరి అయితే ఇక్కడ ఇంకో వర్డ్ మిగిలింది, ఏంటో వర్డ్? బిఏఆర్ఈ బేర్ అనే వర్డ్ మిగిలింది, రైట్? మరి నార్మల్గా బేర్ అనే వర్డ్ ఎప్పుడు వాడతామంటే సపోజ్ మనకి ఎవరైనా సరే కాళ్ళకి ఏమీ వేసుకోవట్లేదు అనుకోండి, కాళ్ళకి ఏమీ వేసుకోకపోతే దాన్ని ఏమంటామంటే బేర్ ఫూట్ అంటామండి, ఓకేనా? అదేవిధంగా మనకి చేతులకి ఏమీ వేసుకోకపోతే ఏమంటామంటే బేర్ హ్యాండ్స్ అంటాం. కాబట్టి ఈ బేర్ అంటే మీనింగ్ ఏంటంటే అన్కవర్డ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? అన్కవర్డ్. కాళ్ళని దేంతో కూడా మనం కవర్ చేయకపోతే, ఓకేనా? కాళ్ళని కవర్ చేయకపోతే దాన్ని ఏమంటాం? అన్కవర్డ్ అంటాం. అప్పుడు దాన్ని బేర్ ఫూట్ అంటాం. ఇక్కడ కూడా మనకి ఏంటి? ఒకప్పుడు అక్కడ మనకి ఏముండేది? ఫారెస్ట్ ఉండేది, ఫుల్గా చెట్లు ఉండేవి. అలాంటి చెట్లు ఉండే ఆ ప్రదేశం ఏమైపోయిందంట? అన్కవర్డ్ ల్యాండ్. అంటే ఇప్పుడు చెట్లు ఏమీ లేకుండా బోసిపోయింది, అంటే మొత్తం ఖాళీ అయిపోయింది. చెట్లన్నీ కొట్టేశారు కాబట్టి కవర్ ఏమీ లేదు, కాబట్టి దాన్ని ఏమంటాం? అన్కవర్డ్ ల్యాండ్గా అయిపోయింది, ఓపెన్ ల్యాండ్గా అయిపోయింది. ఇంతకుముందు చెట్లు ఉండేవి, ఇప్పుడు చెట్లన్నీ కొట్టేసి ఓపెన్ ల్యాండ్గా చేసేసారు. కాబట్టి మనకి ఏం రావాలి? అక్కడ అలాస్ అనే వర్డ్ వచ్చిందా లేదా? సో దానివల్ల మనం ఏమని చెప్పొచ్చు? సాడ్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు ఫారెస్ట్ ఉండేది, దాన్ని ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళు చెట్లన్నీ కొట్టేసి అన్కవర్డ్గా బేర్ ల్యాండ్గా చేశారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి బేర్ ల్యాండ్. బేర్ ల్యాండ్ అంటే అక్కడ ఏమీ లేకుండా, చెట్లు ఏమీ లేకుండా అన్నీ కొట్టేసి అన్కవర్ చేశారండి, రైట్? కాబట్టి ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకునే క్వశ్చన్ ఇది, రైట్? నెక్స్ట్ వన్ చేద్దాం చూడండి, రైట్? ఫోర్త్ వన్, స్టెడ్ ఫాస్ట్. అయితే ఈసారి మనకి ఏమడిగారంటే యాంటనమ్ అడిగారండి, ఓకేనా? స్టెడ్ ఫాస్ట్ అంటే మనకి నార్మల్గా మనకి స్టెడ్ ఫాస్ట్ అని ఎప్పుడు వాడతామంటే ఎవరైనా సరే సపోజ్ మనకి సపోర్టర్స్ ఉంటారు, లేదా మన ఫ్రెండ్స్ ఉంటారు, ఓకేనా? మన ఫ్రెండ్స్ ఎలా ఉండాలి అంటే వాళ్ళు మనకి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మనతో పాటే ఉండాలి. మనకి కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా మనతో పాటే ఉండాలి. అలాంటి వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మనం ఏమంటామంటే స్టెడ్ ఫాస్ట్ అంటాం. ఏమంటాము? స్టెడ్ ఫాస్ట్. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే లాయల్గా ఉంటారండి. మీకు తెలిసింది కదా లాయల్టీ అంటే నమ్మకంగా, ఓకేనా? లాయల్. సో లేదా దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే మనం ఫెయిత్ఫుల్ అని చెప్పొచ్చు. ఫెయిత్ఫుల్, ఓకేనా? లాయల్ లేదా ఫెయిత్ఫుల్ మీకు తెలిసిన విషయమే. ఫెయిత్ఫుల్ అంటే ఏంటి? నమ్మకంగా. అలా ఎవరైతే నమ్మకంగా స్ట్రాంగ్గా మనతో పాటే ఉంటారో అలా ఉంటే దాన్ని ఏమంటాం? స్టెడ్ ఫాస్ట్ అంటాం. అయితే మనకు అడిగిన వర్డ్ మనకి ఏంటి? సినోనిమా, యాంటనమా? యాంటనమ్ అడిగారు. యాంటనమ్ కాబట్టి ఇప్పుడు చూద్దామా, ఇక్కడ ఏముంది? డిజానెస్ట్. మరి లాయల్కి ఆపోజిట్ మనకి ఏమవుతుంది? లాయల్ అంటే ఆనెస్టే కదా, లాయల్ అంటే ఆనెస్ట్, దానికి ఆపోజిట్ ఏమవుతుంది? డిజానెస్ట్, ఓకేనా? సో మనకి హానెస్టీ అంటే మీకు తెలిసిందే, కాబట్టి మనకి ఈ విధంగా డిజానెస్ట్ అంటే దానికి ఆపోజిటే కదా, కాబట్టి లాయల్టీకి ఆపోజిట్ మనకి ఏమవుతుంది? డిజానెస్ట్ అవుతుంది, ఓకే? ఆ తర్వాత మనకి రిమైనింగ్ వర్డ్స్ మీనింగ్స్ చూద్దాం చూడండి. మనకి ఏముంది ఇక్కడ? మొబైల్ ఉంది. మొబైల్ అంటే కదిలేదాన్ని ఏమంటామంటే మొబైల్ అంటాము. దాని ముందు ఏం పెట్టాం? ఐఎం. అంటే కదలకుండా ఉండేదాన్ని ఏమంటాం? ఇమ్మొబైల్ అంటాం. నో మూమెంట్ అని, ఓకేనా? సో కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ? అన్వేవరింగ్. ఇక్కడ మనకి ఏముంది? వేవరింగ్ ఉంది కదా. వేవరింగ్ అంటే చేంజ్ అయ్యేది. మనకి ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే వేవ్స్ ఉన్నాయి కదా, నార్మల్గా మనకి సముద్రంలో అలలు ఉంటాయి కదా, ఆ అలల్లో మనం ఏమంటాము? వేవ్స్ అంటాం. ఆ వేవ్స్ ఏమవుతాయి? సో కాన్స్టెంట్గా చేంజ్ అవుతూ ఉంటాయి. మరి అలా చేంజ్ అయితే ఏమంటాము? వేవరింగ్
వేవరింగ్ అంటాము. కానీ మనకు కావాల్సింది ఏంటి? అన్వేవరింగ్ కదా. మరి అన్వేవరింగ్ అంటే చేంజ్ అవ్వాలా, చేంజ్ కాకూడదా? చేంజ్ కాకూడదు. చేంజ్ కాకూడదు కాబట్టి ఏం చెప్పొచ్చు మనం? ఫిక్స్డ్ అని చెప్పొచ్చు అండి. చేంజ్ కాకూడదు కాబట్టి ఫిక్స్డ్. సో ఈ విధంగా మనకి అన్వేవరింగ్ అంటే ఫిక్స్డ్, వేవరింగ్ అంటే చేంజ్డ్. ఆ తర్వాత డిపెండబుల్ అంటే మనం ఆధారపడేదాన్ని ఏమంటాం? మనం డిపెండబుల్ అంటాం. సో ఈ విధంగా మీనింగ్స్ చాలా ఈజీగా ఉన్నాయి. మరి అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది మనకి? డిజానెస్ట్. ఎందుకంటే స్టెడ్ ఫాస్ట్ అంటే మీనింగ్ ఏంటి? లాయల్ లేదా ఫెయిత్ఫుల్. ఓకేనా? సో మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. రైట్, ఇక్కడ మళ్ళీ మనకి ఏమడిగారంటే ఒక ఇడియం అడిగారు. ఓకేనా? సో ఇడియం మనకి ఏంటంటే బెడ్ ఆఫ్ రోజెస్. ఆల్రెడీ ఒక ఇడియం మనం ఆన్సర్ చేసాం. ఏంటది? బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అంటే మూటములు సర్దుకున్నారని చెప్పి చేసాం. ఇది మనకి ఏంటంటే బెడ్ ఆఫ్ రోజెస్. రైట్, మనకి అప్పుడప్పుడు మనం తెలుగులో మాట్లాడేటప్పుడు ఏమంటామంటే వాడికి ఏంట్రా వాడి లైఫ్ అంతా పూలపాన్పు అంటాం, లేదంటే గోల్డెన్ స్పూన్తో పుట్టాం, గోల్డెన్ స్పూన్తో పుట్టాడు అంటాం. రైట్, అది కూడా రాస్తున్నా చూడండి. రైట్, గోల్డెన్ స్పూన్ విన్నారు ఎప్పుడైనా సరే? గోల్డెన్ స్పూన్ అనేది ఓకేనా? గోల్డెన్ స్పూన్తో, లేదా కొంతమంది ఏమంటారంటే సిల్వర్ స్పూన్ అంటారండి. సిల్వర్ స్పూన్. ఓకేనా? ఈ విధంగా మనకి గోల్డెన్ స్పూన్ అన్నా సిల్వర్ స్పూన్ అన్నా. ఓకేనా? సో ఏ సెన్స్ మనకి ఇస్తున్నాయి ఇవి? గోల్డెన్ స్పూన్ అన్నా సిల్వర్ స్పూన్ అన్నా వాళ్ళంతా రైట్ వెల్ టు డూ ఫ్యామిలీ అంటే రిచ్ ఫ్యామిలీలో పుట్టారు. వాళ్ళ లైఫ్ అంతా చాలా సాఫీగా సాగిపోతుంది, వాళ్ళ లైఫ్ అంతా చాలా సాఫీగా సాగిపోతుంది అన్నప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఇలాంటి వర్డ్స్ వాడొచ్చు అనమాట. రైట్, ఇది కూడా అలాంటిది. ఇక్కడ ఏమంటున్నాం? బెడ్ ఆఫ్ రోజెస్ అంటే వాళ్ళ బెడ్ ఫుల్ ఆఫ్ రోజెస్ అంటే మనకి మీనింగ్ ఏంటి? పూల పాన్పు అని. ఓకేనా? బెడ్ అంటే పాన్పు, రోజెస్ అంటే పూలు, కాబట్టి పూల పాన్పు. మరి ఎవరైనా సరే మనం పూల పాన్పు అంటున్నాం అంటే వాళ్ళు కంఫర్టబుల్ లైఫా అన్కంఫర్టబుల్ లైఫా? చాలా సాఫీగా సాగిపోయే బతుకు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? బెడ్ ఆఫ్ రోజెస్ అంటే బీ బౌండ్ టు ఒబేనా. ఒబే అంటే మనకి మీనింగ్ ఏంటంటే ఫాలో. ఎవరేం చెప్పినా ఫాలో అయితే దాన్ని ఏమంటాము? ఒబే అంటాం. దాని నుంచి మనకి ఏమొచ్చింది? ఒబీడియన్స్ అనే వర్డ్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏంటంటే ప్లెజెంట్ కండిషన్ ఆఫ్ లైఫ్. ఇక్కడ ఉంది కదా ప్లెజెంట్ కండిషన్, ప్లెజెంట్ కండిషన్ అది మనకి ఛాన్స్ ఉంది. రైట్, విత్ ఆల్ ఆఫ్ వన్స్ బిలాంగింగ్. ఇది కాదు, ఇంతకుముందు అయిపోయింది. అది ఏంటిది? బ్యాగ్ అండ్ బ్యాగేజ్కి ఆల్ వన్స్ బిలాంగింగ్స్ వస్తుంది. ఇది రాదు. యాజ్ వన్ విష్ అంటే మనకేంటి? మన కోరిక, మన కోరిక ప్రకారంగా జరిగేదాన్ని బెడ్ ఆఫ్ రోజెస్ అంటామా? నో. మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. ఏంటది? ప్లెజెంట్ కండిషన్ ఆఫ్ లైఫ్. ప్లెజెంట్ అంటే మనకేంటి? సాఫీగా సాగిపోయే జీవితం అని చెప్పి. కాబట్టి పూల పాన్పు, బెడ్ ఆఫ్ రోజెస్ అంటే మీనింగ్ మనకేంటి? పూల పాన్పు. కాబట్టి దానికి ఆన్సర్ ఏమవుతుందంటే ప్లెజెంట్ కండిషన్ ఆఫ్ లైఫ్. ఓకేనా? సో అదే మనకి రిచ్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు ఏమని చెప్పొచ్చు? సో బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అని కానీ, సమ్ టైమ్స్ గోల్డెన్ స్పూన్ అని కానీ అంటుంటారు. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్ చూడండి మనకి ఏముందో 6th వన్. ఇక్కడ ఏముందంటే మనకి ఇది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ ఇది. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, లేదంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఎస్, ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్. కాబట్టి మనకి ఏమని చెప్పొచ్చు అంటే ఇది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అని కానీ చెప్పొచ్చు. ఓకేనా? లేదా సెంటెన్స్ కరెక్షన్ అని కూడా మనం చెప్పొచ్చు. ఓకేనా? మనకి ఇప్పుడు చూద్దామా? బాల్డ్నెస్ ఈజ్ క్వైట్ వెరీ యూజువల్ అమాంగ్ యంగ్స్టర్స్ దీస్ డేస్. ఓకే, ఇప్పుడు మనకి ఏమంటున్నాడంటే ఇక్కడ మనకి క్వైట్ వెరీ యూజువల్ అంటున్నాడు. దీనికి సరిపోయే విధంగా మనకి ఇప్పుడు ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. రైట్, ఆ మీనింగ్ కన్వే చేసే విధంగా. రైట్, ఇక్కడ యూజువల్ అంటున్నాం కదా. యూజువల్ అంటే ఏంటి? జనరల్గా మనకి జరిగేది అని అర్థమైందా? చాలా ఆర్డినరీ అని చెప్పి. అలాంటి వాడు ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ కామన్ ఉంది. సివియర్లీ అంటామా? సివియర్లీ కాదు, మనకి యూజువల్ అంటే కామన్ అని చెప్పాలి. ఓకేనా? సర్టైన్ అంటామా? సర్టైన్ అంటే మనకి ఏంటి? ఖచ్చితంగా జరిగేదాన్ని ఏమంటాము? సర్టైన్ అంటాం. మరి షూర్లీ అంటామా? హ్యాపెనింగ్ వెరీ షూర్లీ అంటామా? ఇది కూడా మనకి ఏంటి? సర్టైన్ అన్నా షూర్లీ అన్నా ఖచ్చితంగా జరిగేదని. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో మనకి ఆన్సర్ అవుతుంది కామన్. ఎలా చేసాం ఈ క్వశ్చన్? మనకి యూజువల్లీ అంటున్నాం కదా. యూజువల్ అంటే మీనింగ్ మనకి ఏంటి? కామన్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? గెటింగ్ వెరీ కామన్. ఎందుకంటే ఏమడిగాడు ఇక్కడ? కెన్ సబ్స్టిట్యూట్. గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా సరే మనకి ఇలా మీకు హెడ్డింగ్లో కెన్ సబ్స్టిట్యూట్ అన్నాడు అంటే అక్కడ మీకు ఏమై ఉండాలంటే సేమ్ మీనింగ్ కన్వే చేసేది అయి ఉండాలి. ఓకేనా? సేమ్ మీనింగ్ అనేది కన్వే చేసేది అయి ఉండాలి ఎప్పుడు కూడా. ఓకేనా? ఎప్పుడైనా సరే కెన్ సబ్స్టిట్యూట్ అన్నాడు అంటే ఏమై ఉండాలి? సేమ్ మీనింగ్ అయి ఉండాలి. కాబట్టి మనకి యూజువల్ అంటున్నాం కాబట్టి సేమ్ మీనింగ్ మనకి ఏమొస్తుంది? కామన్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే గెటింగ్ వెరీ కామన్. ఓకేనా? మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి, 7th క్వశ్చన్. ఓకే, ఇది మనకి ఏంటంటే సో ఈ ఎర్రర్స్ పైన, స్పాటింగ్ ఎర్రర్స్ పైన ఉన్న క్వశ్చన్. ఇది కూడా మనకి ఈజీ కాన్సెప్ట్, మనం చేద్దాం చూడండి. రైట్, సో నందు విల్ లీవ్ ఫర్ ద ఎయిర్పోర్ట్ యాజ్ సూన్ యాజ్ ఎ ట్యాక్సీ అరైవ్. ఇది మనకి సో టెన్స్ పైన ఉన్న క్వశ్చన్ అనమాట. ఒక వెర్బ్ ఫాము టెన్స్ పైన ఉన్న క్వశ్చన్ ఇది. రైట్, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఏమంటున్నాము? సో ఇక్కడ నందు విల్ లీవ్ కదా. మనకి ఏంటిది? మోడల్ ప్లస్ V1. గుర్తుపెట్టుకోండి, మనకి మోడల్ ప్లస్ ఏమొస్తుంది? V1 వస్తుంది. వచ్చిందా లేదా? లీవ్ ద ఎయిర్పోర్ట్ యాజ్ సూన్ యాజ్. ఇది మనకి ఏం చెప్పొచ్చు అంటే ఒక
కంజంక్షన్ లాగా వాడచ్చు, యాజ్ సూన్ యాజ్ అది ఒక ఫ్రేజ్ లాగా వాడచ్చు. ఓకే, తర్వాత ఏమని చూడండి, ఏ ట్యాక్సీ అరైవ్ అంటున్నాం. మనకి ఇది ఎందులో ఉంది, ప్రజెంట్లో ఉందండి. ఎందులో ఉంది, ప్రజెంట్. మరి ఇక్కడ ఏ ట్యాక్సీ కదా, ట్యాక్సీ మనకి ఏంటంటే థర్డ్ పర్సన్ అంటాం. ట్యాక్సీని ఏమంటాము, థర్డ్ పర్సన్. మీకు తెలిసిందే మనకి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. మనకి ఐ, వి వీటిని ఏమంటామంటే ఫస్ట్ పర్సన్ అంటాము. యూ దీన్ని ఏమంటామంటే సెకండ్ పర్సన్ అంటాం. సో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్. ఇవి కాకుండా రిమైనింగ్ అన్నీ ఏమైతే అంటే మనకి థర్డ్ పర్సన్. సో ఆ విధంగా మనకి ట్యాక్సీ ఉంది కదా, ట్యాక్సీ మనకి ఏమవుతుందంటే థర్డ్ పర్సన్ అవుతుందండి, థర్డ్ పర్సన్. మనకి విషయం ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే థర్డ్ పర్సన్ అనేది సింపుల్ ప్రజెంట్లో వాడినప్పుడు, అంటే హీ, షీ, ఇట్ ఇలాంటివి, హీ, షీ, ఇట్ ఇలాంటివి ఎప్పుడైనా సరే మనకి థర్డ్ పర్సన్లో ఉన్నప్పుడు, సింపుల్ ప్రజెంట్లో ఉన్నప్పుడు ఆ వెర్బ్కి మనకి ఏం రావాలంటే ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ రావాలన్నమాట. సపోజ్ మనకి హీ ఉందనుకోండి, హీ ఈట్ అనకూడదు, ఏమనాలి, హీ ఈట్స్ అనాలి. షీ ఈట్స్ అలా అనమాట. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా వెర్బ్కి ఎస్ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఎరైవ్కి ఉంది కదా, ఎరైవ్కి ఎస్ ఏమైనా ఉందా, ఎరైవ్కి ఎస్ ఏమీ లేదు కాబట్టి అది ఎర్రర్. కాబట్టి ఆ ఎర్రర్ పోవడానికి మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి ఎరైవ్స్. అప్పుడు ఏమవుతుందంటే నందు విల్ లీవ్ ఫర్ ద ఎయిర్పోర్ట్ యాజ్ సూన్ యాజ్ ఏ ట్యాక్సీ అరైవ్స్ అని ఉండాలి. కాబట్టి యాజ్ సూన్ యాజ్ ట్యాక్సీ అరైవ్స్ ఉండాలి. కాబట్టి మనకి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, పార్ట్ ఏలో మనకి ఎర్రర్ ఉంది. చాలా ఈజీ క్వశ్చనే. అయితే ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్, 8th వన్. సో చూడండి ఇక్కడ ఏముందో, ఇక్కడ ఏమడిగాడంటే మళ్ళీ యాంటనమ్ అడిగాడండి. ఈసారి ఏ వర్డ్కి అడిగాడు, మనకి స్లిమీ అనే వర్డ్ అడిగాడు, రైట్? సారీ, స్లిమీ కాదు, లైవ్లీ అనే వర్డ్ అడిగాడు, రైట్? మనకి హర్ లైవ్లీ డెమనర్. డెమనర్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే మన అవుట్వర్డ్ అపియరెన్స్ అండ్, ఓకేనా? అవుట్వర్డ్ అపియరెన్స్ అంటే బయటికి కనిపించే అపియరెన్స్ అనమాట. అంటే మనం హ్యాపీగా ఉన్నామా, సాడ్గా ఉన్నామా అది, ఓకేనా? ఆ అపియరెన్స్ మనం ఏమంటామంటే డెమెనర్ అంటాం. మరి మీ అపియరెన్స్ ఎలా ఉంది, బయటికి ఎలా కనిపిస్తుంది, చాలా లైవ్లీగా కనిపిస్తుంది, రైట్? లైవ్లీ అంటే మనకి ఏం చెప్పొచ్చు అంటే మనకి ఇది పాజిటివ్ వర్డ్, లైవ్లీ. ఒక చూడడానికి చాలా బాగుంది అని, దాన్ని ఏమంటామంటే మనం లైవ్లీ అంటాం. ఓకేనా? మరి ఇప్పుడు ఏమని చెప్పొచ్చు, ఇప్పుడు దానికి ఏమడిగాడు, ఇక్కడ యాంటనమ్ అడిగాడు, రైట్? మరి ఇది పాజిటివ్ కదా, మరి పాజిటివ్కి ఏమైంది, మనకి నెగిటివ్ కావాలి. నెగిటివ్ ఎక్కడ చూడండి, మనకి స్లమీ ఉందా, మనకి మీనింగ్ మనకి ఏంటంటే స్లిప్పరీ అని చెప్పొచ్చు అండి. ఏమని చెప్పొచ్చు, స్లిప్పరీ. దీని మీనింగ్ ఏంటి, స్లిప్పరీ. స్లిప్పరీ. మనకి ఏదైనా సరే సర్ఫేసెస్ ఉన్నాయనుకోండి, కొన్ని జారిపోతాం మనం వాటిపైన, అలా జారిపోయే వాటిని ఏమంటామంటే స్లైమీ అంటాం, స్లిప్పరీ అని చెప్పొచ్చు. గ్లూమీ ఉంది కదా, గ్లూమీకి మనకి 2 మీనింగ్స్ చెప్పొచ్చు. ఒకటి సాడ్, ఇంకొకటి డార్క్. సపోజ్ ఒక రూమ్ అనుకోండి, ఒక రూము మనకి గ్లూమీగా ఉందంటే ఎలా ఉన్నట్టు, డార్క్గా ఉంది. మరి ఒక లైఫ్, ఎవరిదైనా లైఫ్ సాడ్గా ఉందంటే ఏమని చెప్పొచ్చు, గ్లూమీ. సో ఈ విధంగా గ్లూమీ అంటే సాడ్ అని చెప్పొచ్చు, డార్క్ అని చెప్పొచ్చు. మరి కావాల్సిన మనకి ఇదే కదా. ఎందుకు, లైవ్లీ అంటే మనకి ఏంటి, ప్లెజెంట్ అనే కదా, పాజిటివ్ అనే కదా. మరి ఇప్పుడు దానికి చీర్ఫుల్ అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు, చీర్ఫుల్. లైవ్లీ అంటే మీకు కావాలంటే ఏం చెప్పొచ్చు, చీర్ఫుల్. చీర్ఫుల్ అంటే మనకి ఏంటి, చాలా హ్యాపీగా ఉన్నట్టే కదా. మరి హ్యాపీగా ఉంది అని చెప్పడానికి యాంటనమ్ ఏమైంది, సాడ్గా ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే గ్లూమీ. ఆ తర్వాత డ్రీమీ అంటే మనకి తెలిసింది కదా, డ్రీమ్ అంటే ఒక కలలాగా ఉంటే దాన్ని ఏమంటాము, డ్రీమీ అంటాం. మరి గ్రెయినీ అంటే మీనింగ్ మనకి ఏంటంటే, మనకి ఇందులో ఏముంది, గ్రెయిన్స్ ఉన్నాయి కదా. గ్రెయిన్స్ అంటే మీనింగ్ ఏంటంటే, గ్రెయినీ అంటే మనకి ఏం చెప్పొచ్చు అంటే, మనకి ధాన్యం ఉంటాయి కదా, ధాన్యాన్ని ఏమంటామంటే గ్రెయిన్స్ అంటాము. ఆ విధంగా ఏమైనా సరే చిన్న పొడిలాగా ఉన్నప్పుడు వాటిని ఏమంటామంటే గ్రెయినీ అంటాం, అంతే, ఇంకేం లేదు, రైట్? ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. చూడండి 9th వన్. మనకి ఏమడిగారంటే ఇక్కడ మనకి సబ్స్టిట్యూషన్ గురించి, ఓకేనా? ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఇది కూడా మనకి ఏంటి, సబ్స్టిట్యూషన్ గురించి, రైట్? మన ఇక్కడ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అని కూడా చెప్పొచ్చు, దీన్ని సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ లేదా సెంటెన్స్ కరెక్షన్ అని కూడా చెప్పొచ్చు, రైట్? ద టర్టల్ కెన్ లివ్ ఇన్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ల్యాండ్. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఏమంటున్నాము, టర్టల్ అంటే మనకి ఈ టర్టల్ అనేది మనకి టర్టల్ అని తెలిసింది కదా. మనకి ఏం చెప్పొచ్చు, మనకి తాబేలు అని చెప్పొచ్చు కదా. అలా తాబేలు అంటే దాన్ని ఏమంటామంటే టర్టల్ అంటాం, ఓకేనా? కెన్ లివ్ అది బతుకుతుందంట. దేనిలో బతుకుతుంది, మనకి ఇక్కడ వాటర్ ఉంది కదా, వాటర్లో బతుకుతుంది. వాటర్లో బతుకుతుంది అన్నప్పుడు ఏం చెప్పాము మనం, ఇన్ వాటర్, వాటర్లో బతుకుతుంది. వాటర్లో బతుకుతుంది సరే, మరి ల్యాండ్లో బతుకుతుందా, ల్యాండ్ పైన బతుకుతుందా, ల్యాండ్ పైన బతుకుతుంది చెప్పాలి. ల్యాండ్ పైన అంటే ఏం చెప్పాలి, మనకి ఆన్ ల్యాండ్ అని చెప్పాలి. ఇది లాజిక్, ఓకేనా? ఇక్కడ సో టర్టల్, ఈ తాబేలు కెన్ లివ్ బతకగలదు. ఎక్కడ బతకగలదు, వాటర్లో బతకగలదు. కాబట్టి సో వాటర్లో బతకగలదు కాబట్టి ఏం చెప్పొచ్చు, ఇన్ వాటర్. మరి ల్యాండ్ పైన బతకాలి కాబట్టి ఏం రావాలి, ఆన్ ల్యాండ్. మరి ఆన్ ల్యాండ్ ఎక్కడ ఉందో చూద్దాం. మనకి ఇక్కడ ఓన్లీ ల్యాండ్ ఉంది కాబట్టి ఆప్షన్ డి కాదు. ఇక్కడ యాజ్ వెల్ యాజ్ ఆన్ ల్యాండ్ ఉంది, ఇక్కడ ఆల్సో ఆన్ ల్యాండ్ ఉంది, రైట్? మరి ఇక్కడ ఆల్సో ఆన్ ల్యాండా, యాజ్ వెల్ యాజ్ ఆన్ ల్యాండా? సపోజ్ ఇక్కడ మనకి ఏ తీసుకుందామని ట్రై చేసామనుకో, అప్పుడు ఏమైంది, ద టర్టల్ కెన్ లివ్ ఇన్ వాటర్ ఆల్సో ఆన్ ల్యాండ్ అన్నప్పుడు మనకి అది సో సెంటెన్స్ బ్రేక్ అయినట్టు అనిపిస్తుంది. అలా కాకుండా ఒకవేళ అక్కడ ఎండ్ వచ్చింది అనుకోండి, ఎండ్ ఆల్సో,
ఓకేనా. చూడండి మనకి ద టర్టల్ కెన్ లివ్ ఇన్ వాటర్ అండ్ ఆల్సో ఆన్ ల్యాండ్. అప్పుడు మనకి అది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ఓన్లీ ఆన్ ల్యాండ్ అనేది మనకి కరెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో ఓన్లీ ఛాన్స్ మనకి ఏంటి, యాజ్ వెల్ యాజ్. అప్పుడు ఏమవుతుంది, ద టర్టల్ కెన్ లివ్ ఇన్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ల్యాండ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి, ఈజీగా చేయగలిగేది, రైట్. నెక్స్ట్ 10th వన్ చూద్దాం. చూడండి 10th వన్ మనకి ఏమడిగారంటే ఇక్కడ క్రూయల్ అనే వర్డ్కి ఏమడిగాడంటే యాంటనమ్ అడిగాడండి. ఓకే, మనకి నార్మల్గా క్రూయల్ అంటే మీనింగ్ ఏంటంటే క్రూరమైన అని చెప్పొచ్చు, రైట్. క్రూరమైన. మరి దానికి యాంటనమ్ అయితే ఏమవుతుంది చూద్దామా, కైండ్, జాలి, దయ అలా ఉంటే దాన్ని ఏమంటాము, కైండ్ అంటాం. ఇక్కడ మనకి బ్రూటల్ అన్నా, సో సావేజ్ అన్నా, ఈ రెండు మనకి ఏమవుతాయి, క్రూయల్కి సినోనిమ్స్ అయితే, సేమ్ మీనింగ్స్ అయితే. కానీ మనకి అడిగింది యాంటనమ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, కైండ్, జాలి. ట్రంక్ అంటే మనకి ఏం చెప్పొచ్చు అంటే మనకి నార్మల్గా ఏనుగు తొండాన్ని ఏమని చెప్పొచ్చు, ట్రంక్ అని చెప్పొచ్చు. చెట్టు కాండాన్ని కూడా ఏమని చెప్పొచ్చు మనం, ట్రంక్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా ట్రంక్ అంటే ఏనుగు తొండం కావచ్చు, చెట్టు కాండం కావచ్చు. ఇంకా మన వెహికల్కి ఉంటుంది కదా స్టోరేజ్ ప్లేస్, దాన్ని కూడా ఏమని చెప్పొచ్చు అంటే ట్రంక్ అని చెప్పవచ్చు అండి. ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఈసారి మనకి ఏమడిగాడంటే సినోనిమ్ అడిగాడు. దేని గురించి, కన్సీల్ అనే వర్డ్కి సినోనిమ్ అడిగాడు, రైట్. నార్మల్గా మనకి కన్సీల్ అంటే మీనింగ్ ఏంటంటే హైడ్ అండ్. కన్సీల్ అంటే మీనింగ్ ఏంటి, హైడ్. దేనైనా మనం కన్సీల్ చేస్తున్నామంటే దాన్ని కనిపించకుండా చేస్తున్నాం, హైడ్ చేస్తున్నాం, చేస్తున్నాం, దాన్ని కన్సీల్ అంటాం. ఓకే, దీనికి ఆపోజిట్ ఒకవేళ అడిగినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఏమంటామంటే రివీల్ అంటారండి. ఓకేనా. సో కన్సీల్ అంటే చేయడం, దాన్ని మనం ఓపెన్ చేస్తే దాన్ని ఏమంటాం, రివీల్ అంటాం. ఈ రివీల్నే మనం ఏం చెప్పొచ్చు అంటే డిస్క్లోజ్ అని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, మనకి హైడ్ అవుతుంది, ఎందుకంటే మనకి అడిగింది సినోనిమ్ కాబట్టి, రైట్. ఒకవేళ యాంటనమ్ అడిగితే ఆన్సర్ ఏమవుతుంది, డిస్క్లోజ్ అవుతుంది, రైట్. మరి మనకి ఇక్కడ ఏముంది, మేనిఫెస్ట్ ఉంది కదా. మేనిఫెస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే డిస్ప్లే. మేనిఫెస్ట్ అంటే మీనింగ్ మనకి ఏంటి, ఏదైనా సరే డిస్ప్లే చేయడాన్ని ఏమంటామంటే మనం మేనిఫెస్ట్ అంటాం. ఓకేనా, డిస్ప్లే. మరి కన్ఫెస్ అంటే మీనింగ్ మనకి ఏంటి, యాక్సెప్ట్. సపోజ్ ఎవరినైనా మనం బ్లేమ్ చేసాం, నువ్వు తప్పు చేసావు అని చెప్పి వాళ్ళతో చెప్పాం, అప్పుడు వాళ్ళు దానికి అవును నేను తప్పు చేశా అని ఒప్పుకున్నారు అనుకోండి, దాన్ని ఏమంటాం, కన్ఫెస్. అదేవిధంగా నేను దొంగతనం చేశా అని ఒప్పుకుంటే దాన్ని ఏమంటాము, కన్ఫెస్. మరి ఒప్పుకోకపోతే దాన్ని ఏమంటామంటే డినై అంటామండి. ఓకేనా. ఒప్పుకుంటే కన్ఫెస్ అంటారు, ఒప్పుకోకపోతే డినై. డినై అంటే మీనింగ్ ఏంటంటే రిజెక్ట్. డినై అంటే మీనింగ్ మనకి ఏంటి, రిజెక్ట్. సో ఈ విధంగా ఒప్పుకుంటే కన్ఫెస్, సో ఒప్పుకోకుండా తిరస్కరిస్తే దాన్ని ఏమంటాము, డినై అని చెప్పొచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. చూడండి, రైట్. 12th వన్ ఇక్కడ ఏమడిగారంటే మనకి బ్యాంక్రప్ట్ అనే వర్డ్ అడిగారండి. ఓకే, నార్మల్గా ఈ బ్యాంక్రప్ట్ అనే వర్డ్ ఎప్పుడు వాడతామంటే మనం జనరల్గా ఫైనాన్షియల్ విషయాల గురించి మాట్లాడేటప్పుడు, ఓకేనా, ఎకానమీ గురించి మాట్లాడేటప్పుడు, రైట్. నార్మల్గా కొంతమంది లోన్ తీసుకుంటారు, ఓకేనా, అప్పు తీసుకుంటారు, బ్యాంకుకి వెళ్ళి అప్పు తీసుకుంటారు. చాలా వరకు అది చాలామంది పే చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది ఏం చేస్తారంటే అప్పు తిరిగి పే చేయలేరు. అలా ఎవరైతే అప్పు తిరిగి పే చేయలేరో దాన్ని ఏమంటామంటే బ్యాంక్రప్ట్ అంటాం. మన తెలుగులో చెప్పాలి అంటే కొంతమంది దివాలా తీశారంటాం కదా. అలా దివాలా తీశారంటే మీనింగ్ ఏంటి, వాళ్ళు తీసుకున్న అప్పును తిరిగి తీర్చలేకపోయారని చెప్పి, రైట్. అలా దివాలా తీయడాన్ని ఏమంటామంటే మనం బ్యాంక్రప్ట్ అంటామండి. ఇది మనకి తెలియాలి, రైట్. నార్మల్గా తీసుకున్న అప్పు తీర్చేస్తే ఏమంటామో తెలుసా, సాల్వెంట్ అంటాం. అంటే పెయిడ్ లేదా రీపెయిడ్, పెయిడ్ బ్యాక్. తీసుకున్న అప్పు తీర్చేస్తే దాన్ని సాల్వెంట్ అంటాము, తీర్చలేకపోతే ఇన్సాల్వెంట్ అంటాం. మనకు కావాల్సింది మనకేంటి, సినోనిమ్ కదా. సినోనిమ్ కాబట్టి బ్యాంక్రప్ట్ అంటే తీసుకున్న అప్పు తీర్చలేకపోయారు కాబట్టి ఇన్సాల్వెంట్. ఎందుకు, సాల్వెంట్ అంటే తీర్చేశారు, దాని ముందే ఉంది అయ్యండి ఉంది, అని తీర్చలేకపోయారు, నాట్ కదా, నాట్ సాల్వెంట్. ఓకేనా. ఆ తర్వాత మనకి వెల్ ఆఫ్ అంటే ఏం చెప్పొచ్చు అంటే రిచ్ పీపుల్ని ఏమంటారంటే వెల్ ఆఫ్ అంటారు. ప్రివిలేజ్డ్ అన్నా వెల్ ఆఫ్ అన్నా వాళ్ళే. మరి ఇన్వర్ట్ అంటే ఏం చేయాలి, రివర్స్ చేయడాన్ని ఏమంటాం మనం, ఇన్వర్ట్. మన ఇంట్లో ఇన్వర్టర్ ఉంటుంది కదా, ఏసీని డీసీగా, డీసీని ఏసీగా కన్వర్ట్ చేస్తుంది కదా, అది మనకి ఇన్వర్ట్ అంటే. ఓకేనా. సో కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఇన్సాల్వెంట్. ఎందుకు, సో బ్యాంక్రప్ట్ అంటే తీసుకున్న డబ్బులు తిరిగి రీపే చేయలేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ మనకి ఏమడిగారంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అడిగారండి. చూద్దామా ఏమడిగారు, ద పాసిబుల్ రిజల్ట్స్ ఆఫ్ అన్ యాక్షన్. ఓకేనా, మనం ఏదైనా యాక్షన్ చేసినప్పుడు దాని యొక్క పాసిబుల్ రిజల్ట్, దాని నుంచి వచ్చే రిజల్ట్ని ఏమంటాం అంటున్నారు, రైట్. సో చూద్దాం మనకి ఆన్సర్ ఏమవుతుంది, మనకి డెసిషన్ అంటామా. డెసిషన్ అంటే మనకి ఏంటి, నిర్ణయం. ఓకేనా, మనం తీసుకునే నిర్ణయాన్ని ఏమంటాం మనం, డెసిషన్ అంటాం. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు, మనం చేసిన యాక్షన్, చర్యకి వచ్చే ఆ రిజల్ట్, ఆ ప్రతిఫలాన్ని ఏమంటారు అంటున్నారు. కాబట్టి ఆ ప్రతిఫలం కావాలి కాబట్టి మనకి నిర్ణయం అనే మీనింగ్ రాదు. ఓకేనా, డెసిషన్ అనే మీనింగ్ రాదు. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, దాన్ని సో మనకి ఏదైనా మనకి ఒక స్కీమ్ ఉందనుకోండి, ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే దాన్ని ఏం చేస్తున్నారు, వర్క్ అయ్యే విధంగా చేస్తున్నారు అని. ఓకేనా, దాన్ని మనం ఏమంటామంటే ఇంప్లిమెంటేషన్ అంటాం. ఓకేనా, మనకి కార్యంలో పెట్టడం అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంది, రామిఫికేషన్ ఉంది, కాజేషన్. మీరు అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ మనకి ఏముంది, కాజ్ ఉందండి. మనకి ఇక్కడ ఇలా ఉందనుకోండి, రీజన్ రిజల్ట్,
రీజన్, రిజల్ట్. ఈ రీజన్ని మనం ఏమంటామంటే కాజ్ అంటామండి. ఏమంటాము? కాజ్. రిజల్ట్ని ఏమంటామంటే ఎఫెక్ట్ అంటాం. ఏమంటాము? ఎఫెక్ట్. మనకి ఏమడుగుతున్నాడు? రిజల్ట్ అడుగుతున్నాడా, రీజన్ అడుగుతున్నాడా? రిజల్ట్ అడుగుతున్నాడు. రిజల్ట్ ఏమంటాం మనం? ఎఫెక్ట్ అంటాం. కానీ ఇక్కడే ఉంది కాజ్ ఉంది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో ఈ విధంగా ఎలిమినేట్ చేస్తే మిగిలింది ఒకే ఒక వర్డ్ మనకి ఏంటి? రామిఫికేషన్. ఏంటి వర్డ్? రామిఫికేషన్. మనకి రామిఫికేషన్ మీనింగ్ మనకి ఏంటంటే కాన్సిక్వెన్సెస్ అని చెప్పొచ్చు అండి. కాన్సిక్వెన్సెస్ అంటే మనం చేసిన యాక్షన్స్ యొక్క పర్యావసానాలు అంటాం కదా, వాటిని కాన్సిక్వెన్సెస్ అంటాం. ఓకేనా? సో ఆ కాన్సిక్వెన్సెస్ మనం ఏమని చెప్పొచ్చు? రామిఫికేషన్ అని చెప్పొచ్చు. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. ఓకే, మరి నెక్స్ట్ వన్ చేద్దాం చూడండి. రైట్, ఇక్కడ ఏమడిగాడంటే స్పెల్లింగ్ అడిగాడండి. ఈ స్పెల్లింగ్లో ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ అడిగాడు కాబట్టి చేద్దాం చూడండి. రైట్, సో ఇగ్నోరెన్స్. మనకి ఇగ్నోరెన్స్ అనే స్పెల్లింగ్ అనేది సో ప్రాపర్గానే ఉంది. రైట్, ఇక్కడ మనం చిన్న విషయం అబ్జర్వ్ చేద్దాం చూడండి. రైట్, నార్మల్గా మనకి ఇగ్నోర్ ఉంది కదా, ఇగ్నోర్ ఏమవుతుందంటే వెర్బ్ అవుతుందండి. దీనికి నౌన్ ఏమవుతుందంటే చివరి ఏం యాడ్ చేయాలి? ఏఎన్సిఈ యాడ్ చేయాలి. అప్పుడు ఇది ఏమైపోతుందంటే నౌన్ అవుతుంది. ఓకేనా? సో ఇలా మనకి ఎప్పుడైనా సరే చివర ఈఎన్సిఈ కానీ లేదా ఏఎన్సిఈ కానీ ఇలా ఎండ్ అయితే అవి ఏమైతాయి అంటే నౌన్స్ అయితే స్పెల్లింగ్స్లో మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇగ్నోరెన్స్ చివరి ఏమొచ్చింది? ఏఎన్సిఈ. అది కరెక్టే. నెక్స్ట్ మిస్స్పెల్. మనకి మిస్స్పెల్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏముంది? మనకి మిస్ స్పెల్. నార్మల్గా మనకి ఇది కరెక్టా లేదా రాంగ్గా తెలియాలంటే మీరు ఏం చేస్తారంటే సపోజ్ మనకి ఇలా ఉందనుకోండి, అండర్స్టాండింగ్ ఉంది. ఏముంది? అండర్స్టాండింగ్. ఓకే, అండర్స్టాండింగ్కి మనకి ఇది ఈ వర్డ్ ఉంది కదా, దీనికి ఆపోజిట్ కావాలంటే ఏం చేయాలి? మనం దాని ముందు మిస్ పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? మిస్అండర్స్టాండింగ్. కాబట్టి ఈ విధంగా మనకి ఏం చేస్తామంటే స్పెల్ ఉంది కదా, స్పెల్ అంటే మనకి ప్రొనౌన్సియేషన్ చేయడం లేదా స్పెల్లింగ్ చెప్పడం. కాబట్టి ఈ స్పెల్కి ముందు ఏం పెట్టాం? మనం మిస్ పెట్టాం. అప్పుడు ఏమవుతుంది? మిస్ స్పెల్. కాబట్టి ఇది కరెక్ట్గానే ఉంది, మిస్ స్పెల్. సో అంటే తప్పుగా స్పెల్ చేయడం ఏమంటాము? మిస్ స్పెల్ అంటాం. కాబట్టి ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఇన్కరెక్ట్ కావాలి. రైట్, నెక్స్ట్ ఏముంది? మనకి హెరాస్ అనే వర్డ్ ఉంది. రైట్, హెరాస్ అనే వర్డ్లో మనకి ఏముంది? HARASS వచ్చింది, హెరాస్. సో మన హెరాస్మెంట్ అంటాం కదా, సో హెరాస్మెంట్ అనేది నౌను, హెరాస్ అనేది వెర్బ్. ఈ స్పెల్లింగ్ కూడా మనకి సరిపోయింది. రైట్, మిగిలింది ఏముంది ఇక్కడ? అకేషన్. సో ఈ అకేషన్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం ప్రాబ్లం ఉంది. రైట్, అదేంటంటే ఇక్కడ మనకి అకేషన్ స్పెల్లింగ్లో డబుల్ ఎస్ ఉండదు, సింగిల్ ఎస్ఏ ఉంటుంది. ఓకేనా? డబుల్ ఎస్ ఉండదు, మనకి ఏముంటుంది? సింగిల్ ఎస్ఏ ఉంటుంది. మరి అయితే ఇప్పుడు ఇంకొన్ని వర్డ్స్ రాస్తే అవి చూడండి. రైట్, సో ఎందుకంటే మనకి ఇవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి మనకి నార్మల్గా పెర్మిషన్ అన్నప్పుడు ఏం రావాలి? డబుల్ ఎస్ రావాలి. ఓకేనా? నెక్స్ట్ అడ్మిషన్ అన్నప్పుడు ఏం రావాలి? డబుల్ ఎస్ రావాలి. సరే, ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? మీరు అబ్జర్వ్ చేయండి, పెర్మిట్ ఉంది కదా, పెర్మిట్ ఏమవుతుంది? మనకి వెర్బ్ అవుతుంది. ఓకేనా? అప్పుడు దానికి ఏమైంది? పెర్మిషన్. అదేవిధంగా అడ్మిట్ ఉంది కదా, అడ్మిట్కి ఏమైంది? మనకి వెర్బ్ అవుతుంది. దానికి ఏమైంది? మనకి ఇది అడ్మిషన్. సో ఆ విధంగా సబ్మిషన్ ఇలా అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి సో టీతో ఎండ్ అయ్యే వాటికి నౌన్స్ కావాలంటే మనకి అందులో ఏమొస్తుంది? డబుల్ ఎస్ వస్తుంది, డబుల్ ఎస్. కానీ మనకి అకేషన్కి ఇలాంటి వెర్బ్ ఏమీ లేదు కాబట్టి మనకి ఏం రావాలి? ఓన్లీ సింగిల్ ఎస్ఏ రావాలి, SIONఏ రావాలి, SIONఏ రావాలి, కానీ డబుల్ ఎస్ రాకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. సో 14th క్వశ్చన్కి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. రైట్, నెక్స్ట్ మనకి 15 చూద్దాం చూడండి. రైట్, ఇది కూడా మనకి అడిగాడంటే స్పెల్లింగ్ ఈసారి కూడా మనకి ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ అడిగాడు, చేద్దాం చూడండి. రైట్, టెంపర్మెంట్ అన్నాడు. మనకి టెంపర్మెంట్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే మన యొక్క నేచర్ని ఏమంటామంటే టెంపర్మెంట్ అంటాం. కొంతమందికి సో ఈజీగా కోపం వచ్చేస్తుంది, కొంతమంది వాళ్ళు ఏం చేయగలుగుతారంటే చాలా పీస్ఫుల్గా ఉండగలుగుతారు. సో అలాంటి యొక్క ఆ నేచర్ని మనం ఏమంటామంటే టెంపర్మెంట్ అంటాము. స్పెల్లింగ్ అనేది మనకి సరిపోయింది. రైట్, టెంపర్మెంట్ ఇది కరెక్ట్గానే ఉంది. రైట్, నెక్స్ట్ మనకి డ్రిబ్లింగ్ అంటే ఇది మనకి స్పోర్ట్స్. నార్మల్గా ఫుట్బాల్ ఆడేటప్పుడు సో ఆ ఫుట్బాల్ ఆడే ప్లేయర్ ఏం చేస్తారంటే అపోనెంట్స్కి బాల్ దొరకకుండా సో ఆ కాళ్ళతో మూవ్ చేస్తూ ఆ బాల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. రైట్, అలాంటప్పుడు దాన్ని ఏమంటామంటే డ్రిబ్లింగ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏముంది? స్లైస్ అంటే ఒక పీస్ని ఏమంటామంటే మనకి బ్రెడ్ స్లైస్ అన్నాం అనుకోండి, బ్రెడ్ని ముక్కలుగా చేసి అందులో ఒక ముక్కని ఏమంటాం మనం? స్లైస్ అంటాం. ఇవి మీనింగ్స్. రైట్, మరి ఇక్కడ ఏముంది? లాస్ట్కి సాల్వెంట్. మీకు ఇంత ముందే చెప్పా 2 వర్డ్స్ ఏంటవి? ఒకటి సాల్వెంట్ అనే వర్డు, ఇంకొకటి ఇన్సాల్వెంట్ అనే వర్డు. ఇన్సాల్వెంట్. తీసుకున్న డబ్బులు తీర్చేస్తే సాల్వెంట్, తీర్చకపోతే ఇన్సాల్వెంట్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? సాల్వెంట్. ఎందుకంటే మనకి ఏమి ఇచ్చాడు? ఈ రాకూడదు, ఏం రావాలి? ఈ రావాలి. సో ఈ విధంగా మనకి ఈ క్వశ్చన్ మనకి సో ఆన్సర్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు మనకి నెక్స్ట్ చూద్దాం చూడండి. ఇక్కడ మనకి 16 to 20 క్లోజ్ టెస్ట్ ఇచ్చారు. ఇది మనకి క్లోజ్ టెస్ట్ అనేది మనం చేయగలిగే విధంగానే ఉంది. సో మనం అయితే చేద్దాం చూడండి. రైట్, ఫస్ట్ అయితే మనకి ఒకసారి ఓవరాల్గా చూద్దాం. ఇక్కడ ఏమడిగారు? రైట్, ద నేచురల్ గ్యాస్ బ్యారియర్ ఇన్ ద అప్పర్ అట్మాస్ఫియర్ కాల్డ్ ద ఓజోన్ లేయర్ డాష్ పీపుల్ అండ్ అదర్ లివింగ్ థింగ్స్ ఫ్రమ్ ద సన్. ఇక్కడ మనకి యాక్చువల్గా ఇది హార్మ్ఫుల్ అండి, షార్మ్ఫుల్ కాదు, ఇది హార్మ్ఫుల్. ఓకేనా? ఇక్కడ ఎస్ అవసరం లేదు. ఓకేనా? లేకపోతే ఇక్కడ ఎఫ్ ఉంటే సరిపోతుంది. రైట్,
ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనకి ఇది యాక్చువల్గా ఎఫర్స్ట్రోపెస్ ఉండాలి. సన్స్ హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్. అంటే ఇక్కడికి ఈ స్టేట్మెంట్ చదువుతుంటే మనకి ఏమర్థమవుతుందంటే, ఇక మనకి ఈ ఓజోన్ లేయర్ అనేది మనల్ని ఏం చేస్తుంది, ఈ సన్స్ అన్నగా ఎఫర్స్ట్రోపెస్ ఇది ఓకేనా, ఈ సన్ యొక్క హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి మనల్ని కాపాడుతుంది అనేది మీనింగ్ అనమాట ఓకేనా. సో మనకి ఏంటి, నేచురల్ గ్యాస్ బ్యారియర్ అంటే మనకి ఏంటి, మనం ప్రొటెక్ట్ చేసేదాన్ని ఏమంటామంటే మనం బ్యారియర్ అంటామండి. మనల్ని అడ్డుగోడ అంటాం కదా, ఆ అడ్డుగోడని ఏమంటామంటే బ్యారియర్, అడ్డుగోడ. అంటే ఈ ఓజోన్ లేయర్ అనేది అంటే ఏం చేస్తుందంటే మనకి ఒక అడ్డుగోడలాగా పనిచేస్తుంది. దేని నుంచి, ఈ సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ రేడియేషన్ అనేది మన పైన పడకుండా ఒక అడ్డుగోడలాగా పనిచేస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకి దేని గురించి చెప్తున్నాడు వీడి ప్యాసేజ్లో, ఓజోన్ లేయర్ గురించి చెప్తున్నాడు ఓకేనా. తర్వాత కూడా మనకి ఏముందో చూడండి, ఓజోన్ ఎగ్జిస్ట్ ఇన్ టైనీ అంటే మీనింగ్ మనకి ఏంటంటే చాలా స్మాల్ కాన్సన్ట్రేషన్స్ డాష్ ద అట్మాస్ఫియర్ మనకు తెలిసిందే కదా వాతావరణం. సో ఈ వాతావరణంలో మనకి ఇది ఉంటుంది రైట్. తర్వాత ఏముందో చూడండి మనకి, బట్ ద మెజారిటీ అంటే అబౌట్ 90% ఈజ్ ఫౌండ్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్. సో చాలా వరకు ఓజోన్ ఎక్కడ ఉంటుందంటే అట్మాస్ఫియర్లో ఉంటుంది. చాలా వరకు కాదు, టైనీ పార్ట్, చాలా స్మాల్ పార్ట్ మాత్రమే అట్మాస్ఫియర్లో ఉంటుంది. మెజారిటీ మాత్రం ఎక్కడ ఉంటుందంట, స్ట్రాటోస్ఫియర్లో ఉంటుందంట. ఇక్కడ అట్మాస్ఫియర్ ఇదేంటిది స్ట్రాటోస్ఫియర్. సో ఈ ఓజోన్ లేయర్ అనేది అట్మాస్ఫియర్లో తక్కువ మాత్రమే ఉంటుంది, స్ట్రాటోస్ఫియర్లో 90% ఉంటుందని చెప్తున్నారు ఓకేనా రైట్. నెక్స్ట్ మనం చూడండి ఏముందో, ఈ స్ట్రాటోస్ఫియర్ గురించి చెప్తున్నాడు ఏమని, లేయర్ దట్ ఈజ్ 10 to 50 kilometers డాష్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. అంటే మన భూమి నుంచి అది ఎంత దూరంలో ఉందంట, 10 నుంచి 15 kilometers ఎత్తులో ఉంది అని చెప్పాలి ఓకేనా. మన ఎర్త్ సర్ఫేస్ నుంచి అది 10 to 50 kilometers దూరంలో ఉంది. ఏంటది, స్ట్రాటోస్ఫియర్, దాని గురించి చెప్పాలి రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏముందో చూడండి, ద ఓజోన్ లేయర్ ఈజ్ ఎసెన్షియల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంపార్టెంట్. ఎసెన్షియల్ అంటే మీనింగ్ మనకి ఏంటి, ఇంపార్టెంట్ టు లివ్ ఆన్ ఎర్త్. భూమి మీద బతకాలి అంటే ఓజోన్ లేయర్ మనకి చాలా ఇంపార్టెంట్ అంట. ఎందుకంట, బికాజ్ అంటే ఏంటి, రీజన్ చెప్తున్నాడు. ఎందుకు రీజన్, ఇట్ డాష్ అవుట్ ద మెజారిటీ ఆఫ్ ద సన్స్ హార్మ్ఫుల్ యూవీ రేస్. అంటే ఏం చేస్తాయంటే ఇవి చెప్పా కదా ఇంతకు ముందే, ఇక్కడ ఏంటి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయని చెప్పాం కదా. కాబట్టి ఇవి యూవీ రేస్ అనేవి మనకు రాకుండా కాపాడుతాయి ఏంటి, ఈ ఓజోన్ లేయర్. అందుకని ఇది మనకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఓకేనా. నెక్స్ట్ మనం చూద్దాం చూడండి రైట్. ఇన్ ద 1970s రీసెర్చర్స్ డాష్ దట్ ద ఓజోన్ లేయర్ వాజ్ థిన్నింగ్ అంటే థిన్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటి, సన్నగా అయిపోద్దని ఏమంటాము, థిన్నింగ్ అంటే ఓజోన్ లేయర్ ఏమవుతుంది, రోజుకి కరిగిపోతుంది ఒక, లేకపోతే రోజుకి తగ్గిపోతుంది. సో ఆ విధంగా మనకి ఈ ఓజోన్ లేయర్ ఏమంటున్నాడు, మన ఓజోన్ లేయర్ అనేది ఈ యూవీ రేస్ అనేది మన పైన పడకుండా మనల్ని ఒక గార్డ్ లాగా, ఒక బ్యారియర్ లాగా పనిచేస్తుంది. కాబట్టి మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఓజోన్ లేయర్ ఎక్కడ ఉంటుంది, మనకి అట్మాస్ఫియర్లో కొంత పార్ట్ మాత్రమే ఉంటుంది కానీ స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. సో స్ట్రాటోస్ఫియర్లో మెజారిటీ ఆఫ్ ఓజోన్ లేయర్ స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. మరి స్ట్రాటోస్ఫియర్ ఎక్కడ ఉంటుంది, మనకి మన ఎర్త్ సర్ఫేస్ నుంచి ఒక 10 to 50 kilometers దూరంలో ఉంటుంది, ఎత్తులో ఉంటుందని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇది ఏం చేస్తుందంట, ఈ ఓజోన్ లేయర్ అనేది మనకి వీటిని, ఈ యూవీ రేస్ని బయటికి తీసేస్తుంది, మన పైన పడకుండా, అంటే హ్యూమన్స్ పైన పడకుండా తీసేస్తుంది అని చెప్పున్నాడు. తర్వాత మనకి ఇంకేం చెప్పాడు మనకి లాస్ట్కి, అయితే ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే మనకి, ఈ మధ్య కాలంలో కాదు ఇక్కడ మనకి ఇన్ ద 1970s అక్కడ జరిగిన ఒక రీసెర్చ్లో ఏమైనా తెలిసింది, ఈ ఓజోన్ లేయర్ అనేది రోజుకి థిన్గా అయిపోతుంది, సన్నగా అయిపోతుంది అని చెప్పాడు రైట్. ఇది మనకి ప్యాసేజ్ అండి. మనకి ప్యాసేజ్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ అనేవి మనం చాలా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు ఓకేనా. మరి ఇప్పుడు చూద్దామా, ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది, 16th blank ఓకేనా. 16th blank అంటే మనకి ఇదే కదా, ఇది చూద్దాం. నేచురల్ గ్యాస్ బ్యారియర్ ఇన్ ద అప్పర్ అట్మాస్ఫియర్ కాల్డ్ ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంట, పీపుల్ అండ్ అదర్ లివింగ్ థింగ్స్ ఫ్రమ్ ద సన్స్ ఓకేనా. అంటే మనకి ఇక్కడ ఈ ఫ్రమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సన్ యొక్క హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి మనకి ఏం చేస్తుంది, పీపుల్ని ఇంకా అదర్ లివింగ్ బీయింగ్స్ని కాపాడుతుంది. అలా కాపాడుతుంది అని మీనింగ్ రావాలి కాబట్టి ఆన్సర్ ఏముందో చూడండి. అట్రాక్ట్ చేస్తుందా, ఈ ఓజోన్ లేయర్ మనం అట్రాక్ట్ చేస్తుందా, అట్రాక్ట్ చేయట్లేదు ఓకేనా. సో షీల్డ్ అంటే ఏంటి, మనకి ప్రొటెక్ట్. షీల్డ్ అంటే మీనింగ్ మనకి ఏంటి, ప్రొటెక్ట్. మనకు కావాల్సింది అదే కదా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ బి. మనకి ప్రొటెక్టెడ్ షీల్డ్ తర్వాత మనకి ఏమొస్తుంది, ఫ్రమ్ వచ్చింది రైట్. కాబట్టి అక్కడ కూడా మనకి ఫ్రమ్ వచ్చిందా లేదా. సో ఈ ఓజోన్ లేయర్ అనేది మనల్ని ఏం చేస్తుంది, ఈ యూవీ రేస్ నుంచి షీల్డ్ చేస్తుంది. షీల్డ్ అంటే ఏంటి, మనకి ప్రొటెక్షన్ కదా. మనకి ఏదైనా సరే ఈ ఉంటారు కదా, మనకి యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా భటులు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి పైకి అవతల వాళ్ళు ఆపోనెంట్స్ వేసి ఆ బాణాలు గుచ్చుకుంటా వాళ్ళు ఏం వేసుకుంటారు, సో షీల్డ్ ధరిస్తారు. అంటే ఆ షీల్డ్ అనేది ఒక కవచం లాగా, మనకి తెలుగులో చెప్పాలంటే సో కవచం అంటాం. షీల్డ్ అంటే ఏం చెప్తాము, ఒక కవచం లాగా వాళ్ళని కాపాడుతుంది అని. ఇక్కడ మనకి ఏం చేస్తుంది, ఇక్కడ ఈ కవచం ఏం చేస్తుంది, ఆ అల్ట్రా వైలెట్ రేస్ అనేవి మన పైన పడకుండా ఒక కవచం లాగా పనిచేస్తుంది రైట్. మరి డిస్కవర్ అంటే ఫైండ్ చేస్తుందా, కాదు. ఫ్లరిష్ అంటే ఏంటి, బాగా డెవలప్ అయితే దాన్ని ఏమంటాము, ఫ్లరిష్. సో ఫ్లరిష్ అన్నా లేదా
థ్రైవ్ అంటారు దీన్ని, ఫ్లరిష్ అన్న థ్రైవ్ అన్న బాగా డెవలప్ అవ్వడం, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఇది కవచం, సో ఒక కవచం లాగా పనిచేస్తుందని, రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. మనకి 17th క్వశ్చన్ దేనికి సంబంధించిందో చూద్దామా. ఇక్కడ ఏమడిగాడో చూడండి. ఇక్కడ ఓజోన్ ఎగ్జిస్ట్ ఇన్ టైనీ కాన్సన్ట్రేషన్ డాష్ ద అట్మాస్ఫియర్, అట్మాస్ఫియర్లో ఉంటుంది అని చెప్పాలి, రైట్. మరి అట్మాస్ఫియర్లో ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, బిలో ద అట్మాస్ఫియరా, ఇన్ ద అట్మాస్ఫియరా, అండర్ ద అట్మాస్ఫియరా, త్రూ అవుట్ ద అట్మాస్ఫియరా. కాబట్టి మనకి ఏమవుతుంది, ఇన్ ద అట్మాస్ఫియర్, ఓకేనా. సో ఇన్ ద అంటే మీనింగ్ మనకి ఏంటి, అట్మాస్ఫియర్లో ఉంటుంది. ఎందుకు మీరు మీకు డౌట్ రావచ్చు, త్రూ అవుట్ అని చెప్పొచ్చు కదా సార్ అని, రైట్. త్రూ అవుట్ ఎప్పుడు వాడతామంటే మనం టోటల్, త్రూ అవుట్ ఎప్పుడు పడతాము, టోటల్ అంటే మొత్తం ఇందులోనే ఉంది, మొత్తం అట్మాస్ఫియర్లోనే ఉంది అని చెప్పినప్పుడు మనం ఏమంటాం, త్రూ అవుట్ అట్మాస్ఫియర్ అంటాం. కానీ ఇక్కడ మనకి ఏమంటున్నాడు వాడు, టైనీ అంటున్నాడు. ఏమంటున్నాడు, టైనీ. మీరు అబ్జర్వ్ చేయండి, ఏముంది, టైనీ అంటే ఏంటి, స్మాల్, చాలా స్మాల్ కాన్సన్ట్రేషన్లో మాత్రమే ఉంది అని చెప్పాలి. అప్పుడు మనం ఏం వాడకూడదు, త్రూ అవుట్ వాడకూడదు. మరి ఏం వాడాలి, ఇన్ అట్మాస్ఫియర్, అట్మాస్ఫియర్ లో కాబట్టి ఏం వాడాలి, ఇన్ అట్మాస్ఫియర్ వాడాలి, ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి, 18. మరి ఈ 18 క్వశ్చన్ దేని గురించో చూద్దామా. బట్ ద మెజారిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్, అంటే అట్మాస్ఫియర్లో కొంత మాత్రమే ఉంటుంది, స్మాల్ పర్సంటేజే ఉంటుంది, రిమైనింగ్ 90% మాత్రం ఎక్కడ ఉంటుందంట, స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. మరి ఈ స్ట్రాటోస్ఫియర్ అనేది ఏంటంట, ఇది ఒక లేయర్, ఓజోన్ అయితే ఎలాగో ఒక లేయరు, ఇది కూడా మనకి ఏంటి ఒక లేయర్, దట్ ఈస్ 10 to 15 కిలోమీటర్స్ డాష్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ఈ స్ట్రాటోస్ఫియర్ మనకి ఎక్కడ ఉంటుంది, మన ఎర్త్ మీద ఉండేదాన్ని ఏమంటాం, అట్మాస్ఫియర్ అంటాం. మన ఎర్త్ మీద ఉండేదాన్ని ఏమంటాము, అట్మాస్ఫియర్ అంటాము. మన ఎర్త్ నుంచి ఎంత దూరంలో ఉంది, అది 10 to 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఎక్కడుంది మనకి అది, సో అబోవ్, మన పైన ఉందా, లేకపోతే ఇంటూ అంటామా, అంటామా, ఎట్ అంటామా, మన పైన, వాతావరణానికి పైన ఉంటుంది, ఓకేనా. సో వాతావరణానికి మన ఎర్త్ పైన ఒక 10 to 50 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి పైన అని చెప్పాలి, కాబట్టి ఏం రావాలి, అబోవ్ అని చెప్పాలి. ఈజీ క్వశ్చన్, ఓకేనా. మరి నెక్స్ట్ 19 చేద్దాం, రైట్. 19 మనకి ఏముందో చూద్దామా ఫస్ట్ ప్యాసేజ్లో, రైట్. తర్వాత ద ఓజోన్ లేయర్ ఈజ్ ఎసెన్షియల్ టు లైఫ్ ఆన్ ఎర్త్ బికాజ్, మనకి ఈ ఓజోన్ లేయర్ మనకి ఏంటంటే ఎసెన్షియల్, చెప్పే కదా ఎసెన్షియల్ మనకి ఏంటి, ఇంపార్టెంట్. ఎందుకు, బికాస్ ఇట్ డాష్ అవుట్ ద మెజారిటీ ఆఫ్ ద సన్స్ హార్మ్ఫుల్ యూవీ రేస్, ఈ హార్మ్ఫుల్ యూవీ రేస్ని ఇది ఏం చేస్తుంది, తీసేస్తుంది. అయితే మనకి క్లూ మనకి ఏంటి, మనకి ఏముంది, అవుట్ వచ్చింది. ఈ అవుట్తో సరిపోయే వర్డ్ రావాలంటే, అంటే మనకి ఇది ఏమనుకున్నాం, ఒక షీల్డ్ లాగా పనిచేస్తుందని చెప్పుకున్నాం లేదా. షీల్డ్ ఏం చేయాలి, మనకి మన మీద పడకుండా చూడాలి, ఆపాలి. మన మీద పడకుండా ఆపడాన్ని మనం బ్లేమ్ అంటామా, బ్లేమ్ అంటే నింద మోపడాన్ని ఏమంటాం, బ్లేమ్ అంటాం. బ్లేమ్ కాదు. బ్రిమ్ అంటే ఏంటి, కంప్లీట్గా ఫిల్ అయిపోతే దాన్ని ఏమంటాం, బ్రిమ్ అంటాం. ఫిల్ అయిపోతుందా, లేదు. మరి బిల్డ్ చేస్తుందా, కన్స్ట్రక్ట్ చేస్తుందా, కాదు. మరి ఏం చేస్తుంది, బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, ప్రివెంట్ చేయడం. బ్లాక్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, ప్రివెంట్ చేయడానికి మనం ఏమంటామంటే బ్లాక్ అంటాం. మీకు సో మనకి ఫుట్బాల్ కానీ, లేదా ఫుట్బాల్లో సపోజ్ గోల్ కీపర్ ఉంటాడు కదా, గోల్ కీపర్ ఏం చేయాలి, ఆ బాల్ అంటే అవతల ప్లేయరు ఆ బాల్ తన్నినప్పుడు ఆ బాల్ అనేది గోల్ పోస్ట్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలి. అలా అడ్డుకుంటే దాన్ని ఏమంటాము, బ్లాక్ అంటాం, అంటే ప్రివెంట్ చేయడం. అదే విధంగా మనకి ఓజోన్ లేయర్ కూడా ఏం చేస్తుందంట, ఈ హార్మ్ఫుల్ యూవీ రేస్ అనేవి మన పైన పడకుండా ఏం చేస్తున్నాయి, ప్రివెంట్ చేస్తున్నాయి. దాన్ని మనం ఏం చెప్పొచ్చు, బ్లాక్. కాబట్టి బ్లాక్స్ అవుట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి బ్లాక్. ఇప్పుడు మనం లాస్ట్ క్వశ్చన్ చేద్దాం, 20, ఓకేనా. మనకి 20 క్వశ్చన్ ఏముందో చూద్దాం, రైట్. ఇక్కడ మనకి ఏముందో, రీసెర్చర్స్ డాష్ దట్, ఇక్కడ మనకి ఇన్ ద 1970s అంటున్నాడు కదా, కాబట్టి మన ప్రజెంటా పాస్ట్లో ఉంది. కాబట్టి మనకి వెర్బ్ ఏం రావాలంటే పాస్ట్ రావాలి, రైట్. ఇప్పుడు మనకి పాస్ట్లో ఉండే వెర్బ్ ఇందులో ఏముందో చూద్దాం. V2 రావాలి కదా. సో V2 ఇక్కడ మనకి లెర్నింగ్ అనేది ఏమవుతుందంటే V4, ING ఉంది కదా, అది V4, కాబట్టి ఆన్సర్ కాదు, ఓకేనా. లెర్న్స్ ఉంది కదా, లెర్న్స్ కానీ లెర్న్, ఈ రెండు ఏమవుతాయి, V1 ఒకటి V1కి S ఒకటి. మనకి V1 అన్న V1కి S అన్న రెండు ఏమైతే మనకి ప్రెజెంట్ అవుతాయి, కాబట్టి రెండు కాదు, లెర్న్ కాదు, లెన్స్ కాదు. మిగిలింది ఒకటి ఏంటి, అది లెర్న్. ఎందుకు మనకి ఏంటిది V2, మనకు కావాల్సింది కూడా మనకి ఏంటి V2. ఎందుకు V2 కావాలి, వాడు క్లియర్గా పాస్ట్లో ఉందని మనకి ఈజీగా క్లూ ఇచ్చాడు. ఏంటది 1970s కాబట్టి V2 కాబట్టి పాస్ట్ కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, రైట్. సో ఇక్కడ మనకి లెంట్ అని మనకి ఆన్సర్ అవుతుంది, లెర్ంట్, ఓకేనా. సో ఈ విధంగా మనకి ఏం చేయొచ్చు అంటే క్లోజ్ టెస్ట్ ఆన్సర్ చేయొచ్చు. దీంతో మనకి 20 క్వశ్చన్స్ అయినాయి, రైట్. సో ఈ వీడియో మీకు బాగా యూజ్ అయ్యింది అనుకుంటాను, ఓకేనా. ఈ వీడియో యూజ్ అయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇందులో ఉండే కాన్సెప్ట్స్ మీరు బాగా నేర్చుకొని ఎగ్జామ్ బాగా రాయండి, ఓకేనా. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.